సరే అవాక్ అయిపోయారు. ఈ విషయంపై మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ విషయంపై మీరేమంటారండి రామ్మోహన్ గారు? జమీల్ గారు, మీకు సుధాకర్ శర్మ గారికి, అట్లాగే రామచంద్ర గారికి, రాజనేత గారికి, పెద్దలు కపూర్ గారికి, అట్లాగే పోర్సెట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దాల్ మే కుచ్ కాలా హై ఏమంటుందంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. ఎందుకంటే సమస్య ఏంటంటే రాజుగారు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా కూడా నేనేమంటున్నానంటే ఇది వారి వ్యక్తిత్వం గురించి కానీ, వారు మొదటి నుంచి బీజేపీ పార్టీ కాదు, అసలు ఆర్ఎస్ఎస్ నాయకుడు అంతకంటే కాదు. వారు జనతాదళ్, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీజేపీకి వచ్చారు. ఎమ్మెల్యే నుంచి మొదలుకొని ఉపరాష్ట్రపతి దాకా అనేక పదవులు ఎదిగారు, గవర్నర్ చేశారు. వ్యక్తిగతంగా నేను ఆయన విధానాన్ని విమర్శిస్తే అది వేరు, కానీ ఆయన ఎదిగిన తీరు స్వతంత్రంగా ఎదిగాడు నెంబర్ 1. అట్లాగే రాజస్థాన్ లో అతి సీనియర్ అడ్వకేట్ గా, నేను అడ్వకేట్ ఫ్యామిలీ కనుక చెప్తున్నాను, సీనియర్ అడ్వకేట్ గా ఆయన కనుక అడ్వకేట్ గా అట్లే ఉండుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా వచ్చేవాడు, న్యాయమూర్తి అయ్యేవాడు. ఆ స్టేచర్ ఉన్న వ్యక్తి, స్వతంత్రంగా ఆలోచించేవాడు. ఆయన వ్యక్తిత్వం గురించి ఎవరికి ఒకరైతే నిజంగా చెప్పాలంటే ఆయన గురించి అందరికి మంచి మర్యాద భావన ఉంది. విధానాలు వ్యతిరేకిస్తాడు. నువ్వు మోడీ గారి మీద మంచి అభిప్రాయం ఉంటే మోడీ గారు చేసిన విధానాలు వ్యతిరేకించమా? రాహుల్ గాంధీ గారి మంచి అభిప్రాయం రాహుల్ గాంధీ చేసే దాన్ని వ్యతిరేకించమా? అది విధానాల అంశాల వారి, మంత్రిత్వ అంశాల వారి. ఆయన రాజు కంటే రాజభక్తి, మనకు స్వామి కంటే స్వామి భక్తి చూపించిన 2 సంగతులు చెప్తాను నేను. నెంబర్ 1, పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా చాలా దుర్మార్గంగా, ఇక్కడ తమిళసాయి ఎట్లా వ్యవహరించిందో కేసీఆర్ గారితో, అక్కడ రవి, అట్లా 4-5 రాష్ట్రాలలో గవర్నర్లు ఎట్లా వ్యవహరించారు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరించాడు మమతా బెనర్జీ. కనుక ఆ విషయంలో ఆయన ఎంత మంచివాడైనా గవర్నర్ బాధ్యతలు నిర్వహించడంలో ఆయన విధులను అధిగమించి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అందరికీ తెలిసిన సంగతి, దాన్ని విమర్శించినప్పుడు. రెండోది, మనకు సుప్రీంకోర్టు విషయంలో ఎప్పుడు కూడా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ప్రెస్ మీట్లు కానీ డైరెక్ట్ గా మాట్లాడు ఏం చేస్తున్నారు. పద్ధతి ఏంటంటే రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందిస్తుంది. ఉదాహరణకు ఇవాళ సుప్రీంకోర్టు ఏమన్నది, రాష్ట్రపతి కూడా 3 నెలల లోపు గడువు విధించింది, మీరు సమాధానం చెప్పాలన్నట్టు. రాష్ట్రపతి మన ముర్ము గారు, ద్రౌపది ముర్ము గారు స్పందించారు. అక్కడ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక సందిగ్ధత, మేము ఏం చేయాలి ఏం చేయొద్దు, ఆర్టికల్ 143 ఏం చెప్తారు చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టుకు మళ్ళీ లెటర్ రాసింది మర్యాదగా. అంతేగాని సుప్రీంకోర్టు అట్లానే కదా తప్పు దుర్మార్గులు అనలే కదా ద్రౌపది ముర్ము. అందుకని నేనేమంటున్నాను, ఇక్కడ మానసిక రోగానికి మందు లేదు. మీరు ఏమన్నానండి, వేరే మిగతా ఆరోగ్యాలు బాగా లేకుంటే ఏమని చేయొచ్చు. ఉదాహరణకు 2 విషయాలు చెప్పాను. రెండో విషయం నాకు కొత్త, కానీ మొదటిది మాత్రం కరెక్ట్. ఇది రాజనేత గారు చెప్పింది ఏంటంటే, ఆయనకు మార్చిలో మనకు ఎంజియోగ్రామ్ అయింది. ఎంజియోగ్రామ్ అంటే ఇప్పుడు నేను కూర్చొని పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మాట్లాడుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అది ఆకస్మికంగా వచ్చేది. కానీ ఏమంటే దీని ప్లాంట్ గా ఇది ఏమైందంటే 4 నెలలు అయిపోయింది. సెషన్స్ మధ్య 4 నెలలు ఉండే. ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంటు సమావేశాలు కాలేదు. మనం అందరం డిమాండ్ చేసినాం. బీజేపీని ఏమన్నామంటే, అయ్యా మీరు అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు ఏమో బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి పోయింది ఆయన మోడీ గారు. మరి ఉభయ పక్షాల సమావేశం పెట్టమని అందరూ డిమాండ్ చేస్తున్నప్పుడు పెట్టకుండా అఖిలపక్షం పెట్టి తూతు మాత్రం అనిపించారు. అఖిలపక్షం పెట్టండి అంటే సాధారణంగా జరిగే సమావేశాలు పెడతామన్నట్టు మాట్లాడారు. పోలేదండి మోడీ గారు అక్కడ ఒక అధికారిక కార్యక్రమంలో, అభివృద్ధి కార్యక్రమంలో. నేమంటున్నా అంటే యుద్ధం కంటే సింధూర్ కంటే పెద్దది కాదు కదా నాకు. నేమంటున్నా అంటే ఎన్నికల ప్రచారం అంటే ఎన్నికలు వస్తున్నాయి కనుక అది బహానా. ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే శంకుస్థాపనలు అవన్నీ ఎన్నికలకు ముందు పెట్టుకుంటాయి, కొంచెం భూమి క్రియేట్ చేసేది. మీరు ఒక్కడే కాదు, కాంగ్రెస్ ఉన్నది ఏం చేస్తుంది, బీజేపీ ఉన్నది ఇంకెవరి అదే చేస్తారు. నేను కాదట్లేదు, కానీ విషయం ఏంటంటే అంత ముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టి అక్కడ పోయిండు అని దానికి ఒక ఉదాహరణ. రెండోది ఏమంటున్నాను అంటే, ఎప్పుడైతే ఈ వరుసకు సంఘటనలు మనం ఇటు చూస్తే, నేను దాల్మే కూర్చు కాలాహం ఎందుకన్నానంటే, ఆయన ఎప్పుడు కూడా నిన్న వరుసగా 3 సార్లు ఆ రాత్రే మాట్లాడిన 5 నిమిషాలు, ఆయన రాజీనామా చేసిన 5 నిమిషాలకే మాట్లాడాడు వేరే టీవీలో. ఏమంటారంటే వరుసగా 1:30కు బీఎస్సీ మీటింగ్ పెట్టాడు, తర్వాత 4:30 అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే, ఇంటిలోని పోరి ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ ఇంద్రగమ, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నర్సు ఇంటిలోని పోరు, ఇవి చాలా కష్టం. ఇంకోటి ఎదుటి వాళ్ళని ఎదిరించవచ్చు. ఆయన చూడండి, న్యాయశాఖ విషయంలో కానీ నేను పూర్తి సమర్థిస్తున్నాను. ఆయన మాట్లాడాల్సిన మాటలు కావు, కానీ కొలీజియం అయితే పూర్తిగా దుర్మార్గం, కోర్టు చేసిన దుర్మార్గం. జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ పెడితే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా ఎంపికారు, నేను అడ్వకేట్ చెప్తున్నాను, అది దుర్మార్గంగా వాళ్ళ కాళ్ళకు వాళ్ళే మొక్కుకొని వాళ్ళే కొలీజియం అనే వ్యవస్థతో వాళ్ళకి ఎంపిక అవుతున్నారు. అక్కడ అగ్రవర్ణాలకే చోటు ఉన్నది, పేదలకు చోటు లేదు, మీద రిజర్వేషన్ వర్తించేవాడు, వాళ్ళు మాత్రం వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకుంటుంటారు. ఆ విషయాన్ని ఈయన ప్రశ్నించడం కరెక్టా కాదా కపూర్ గారితో ఏకీపిస్తున్నారు. కానీ ప్రశ్నించే మాత్రం ప్రశ్న కరెక్ట్ కదా,
ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, అయ్యా మిమ్మల్ని మీరు నియమించుకోవడానికి మన కొలీజియం పెట్టుకుంటారు, మీరే వారసులకు వస్తూనే ఉంటారు, తాత తండ్రి కొడుకు ముగ్గురు కూడా మనవాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు చూస్తే మీకు సుప్రీంకోర్టు జడ్జీలు అయిన వాళ్ళందరూ ప్రధాన న్యాయమూర్తులు అయిన వాళ్ళు తండ్రి కొడుకులు అయింది కదా, చూసినాం కదా మనం. అంటే మిగతా వాళ్ళు లేరా, ప్రపంచ దేశాలు లేరా మిగతా వాళ్ళు? అంటే ఎంపిక సమస్య బాగాలేదంటున్నాడు. అట్లాగే వారి వర్మ గారి ఇంట్లో నోట్ల కట్ట దొరికితే ఇవాటి కూడా పోలీసు కేసు నమోదు కాదు. ఎందుకు? తప్పు కదా సుప్రీంకోర్టు? వాళ్ళు సుప్రీం అనుకుంటారా? తప్పు కదా. న్యాయస్థానం వాడికి చెప్తున్నా నేను, తప్పు. దాన్ని ప్రశ్నించడం అనేది ఆయన ప్రశ్నించడం కరెక్టా కాదా వేరు. ఉపరాష్ట్రపతిగా హోదాలో ఉండి ప్రశ్నించడం కరెక్ట్ కాదనేది తప్పు కాదు. ఇక్కడ ఇంకొక మాట సార్, ఇప్పుడు ఎందుకంటే సగం లాపొద్దు, నేను ఒక్క మాట చెప్తున్నాను. ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, ఏదైతే ఆయన 2 సార్లు మీటింగ్ పెడితే అధికార పక్షంగా రాలే. ఇప్పుడు గతంలో ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొన్నాడు, ధీటుగా సమాధానం ఇచ్చాడు. ఒక 2 మాటలు చెప్తాను నేను. ఆయనకు వికలాంగ గూని ఉన్నది. ఆయన ఈ గూనిని వ్యతిరేకిస్తూ ఒక కాంగ్రెస్ సభ్యుడు ఆయనను అనుకరిస్తూ మన పార్లమెంటు సెంట్రల్ హాల్ ముందట అనుకరిస్తూ యాక్షన్ చేస్తుంటే ఇదే రాహుల్ గాంధీ సెల్ఫీ తీయబోయింది, ఫోటో తీయబోయింది. నేను దాన్ని వ్యతిరేకించింది. తప్పు. ఒక మనిషి అవలక్షణాలను, ఒక మనిషి మానసిక స్థితిని, ఒక మనిషి మనకు దివ్యాంగుల్ని ఎక్కిరించొద్దు అని చెప్పిన కదా ఆనాడు చేసిండు. దాన్ని తట్టుకున్నాడు. అంతేందుకు ఆయన మీద చాలా విమర్శలు చేసిండు ఈ ప్రతిపక్షాలు. అంతేందుకు ఇంతకుముందు గఫూర్ గారు చెప్పినట్టు మనకు అవిశ్వాస తీర్మానం కూడా పెట్టే ప్రయత్నం చేసిండు. ఆయన వేదపక్షం వివరిస్తున్నాడు అన్నాడు. అంటే ఇంత ప్రతిపక్షాలకు కనెక్ట్ అయింది ఆయన. అంటే స్వతంత్ర వ్యక్తి ఎప్పుడు కూడా అటుపక్క ఇటుపక్క ఆసక్తిగా చూపించకపోతే ఇద్దరు విమర్శ పాలవుతుండడానికి మంచి ఉదాహరణ దానికి అడతాను. ఇవాళ ఆఖరిగా ఒక మాట చెప్తానంటే, ఆయనను తీవ్రంగా ఉన్న ఈ మాట రాజుగారు ఒప్పుకొని ఈ మాట అంటున్నాను ఏంటంటే, మనకు తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అని చెప్పించారు. ఆరోగ్య సమస్య కానే కాదు. ఆరోగ్య సమస్య అంటే మీరు అన్న ఇమ్యూనిటీస్ అన్ని ఉంటాయి ఆయనకు. నిజంగా ఉపరాష్ట్రపతికి అంత సేఫెస్ట్ ప్లేస్ ఇంకేమున్నది? ఆయన ఆరోగ్య సమస్య అయితే ఆయన ఇంకో పండు. రామ్మోహన్ గారు మీరు ఇప్పటిదాకా చాలా బాగా మాట్లాడారు. నేనేమంటున్నా రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. రాజ్నాథ్ గారు ఏదో మీతో అడగదలుచుకున్నారు కదా, అడగనియండి, తర్వాత సమాధానం జరగదు. రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు అదే ఆయనే మీరు చెప్పిన అంశాలపైనే ఒక క్వశ్చన్ మీతో అడగదలుచుకున్నారు కాబట్టి ఒకసారి అడగనియండి, తర్వాత మీరు సమాధానం చెప్తున్నారు. కానీ దానికల్లాగా నేను కూడా అయితే అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నిజం నిష్ఠురంగా ఉంటది, సత్యం చేతిగా ఉంటది, మీరు భరించాలి. ఏమంటున్నా అంటే రాళ్ళు మీ మీదే పడుతుంది. అందుకనే జమీల్ గారు చివరికి వారిని మాట్లాడిస్తే బాగుండేది. లేదు, ఫస్ట్ ఆయనకు ఒక అభిప్రాయం తీసుకున్నాను, ఆయన ఏమంటారు అనేది ఒకసారి అడగండి సార్. రాజనేత గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు మీరు ఇప్పటిదాకా చాలా బాగా చెప్పారు, నేను అన్ని కూడా మీతో ఏకీభవిస్తున్నా. కానీ భారతీయ జనతా పార్టీకి ఏదో ఉపరాష్ట్రపతి అంటే ఇష్టం లేనట్టు, ఆయన కావాలనే కుట్రపూరితంగా మాట్లాడడం ఇది సబబు కాదు. ఎందుకంటే చెప్తున్నా, మీరే చెప్పిర్రు. ఇప్పుడు మనం ఈ టీవీ డిబేట్ లో కూర్చున్న వాళ్ళం కూడా మాట్లాడుతూ మనకి ఏమైతుందో హెల్త్ అనేది మీరే చెప్పిర్రు. ఇప్పుడున్న వాళ్ళకి ఇప్పుడే ఏమైతుందో అని. మరి అలాంటప్పుడు గతంలో ఆయనకు నేను ఇందాక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పిన, మీరు కూడా దాన్ని ప్రస్తావించారు. మార్చిలో ఎయిమ్స్ హాస్పిటల్లో ఢిల్లీలో ఆయనకు ఆరోగ్యం ఇబ్బంది అయితే చేరిన మాట వాస్తవం. తర్వాత అదే రకంగా ఒక యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ కూడా కుప్పకూలిపోయిన మాట, అది కూడా నేను గుర్తు. అలా అంటే అనేక మంత్రులు ఇలాంటి సంఘటనలు అనేక చోటు చేసుకున్నారు. ఒక మాట జూన్ నెలలో ఉత్తరాఖండ్ లోని కుమావు విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవంలో మాట్లాడుతూ ఆయన స్పృహ తప్పి పడిపోయారు. ఈ రోజు నేను ఒకటి, మన అందరం చదువుకున్న వాళ్ళం, విఘ్నత గల వాళ్ళము, దయచేసి ఒక అత్యున్నతమైనటువంటి పదవి విషయంలో, రాజీనామా విషయంలో మనం ఆచితూచి మాట్లాడాల్సిందే. ఇందులో రాజకీయాలను ఆపాదించి ఏదో చెయ్యాలి అనే కుట్రపూరితంగా చేసి ఆయన ఏదో తప్పిస్తే ఏదో జరుగుతుందని 3 సంవత్సరాలు ఉన్నాడు సార్. 2 సంవత్సరాలు ఉంటే మాకు ఇబ్బంది ఏముంది? ఇప్పుడే వచ్చింది కదా సార్. అదే చెప్పండి సార్, ఇది దీనికి సమాధానం. ఉపరాష్ట్రపతి దేశంలోనే అత్యున్నతమైనటువంటి 2వ స్థానం ఉపరాష్ట్రపతి పదవి. ఆ పదవి విషయంలో మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అది అయిపోయింది సార్. అది అతను ఇప్పుడు గతం ఆయన గురించి ఏం మాట్లాడినా కూడా ఏమీ లేదు. అయితే ఆయన ఏదైతే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే ఉపరాష్ట్రపతి పదవికి ఎలా అయితే అగౌరవంగా అతను రాజీనామా చేశారో తద్వారా అప్పుడే వెళ్ళిపోయింది ప్రపంచంలో ఒక సంకేతం.
నేను చెప్తాను రామ్మోహన్ గారు లెట్ హిమ్ రామ్మోహన్ గారు మాట్లాడండి సార్. పెద్దలందరికీ ఒక మనవి సార్, నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఒక మనవి ఏంటంటే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవంగా ఆయన తప్పుకున్నప్పుడు ఒక ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నాం అని చెప్పినప్పుడు మనందరం కూడా విజ్ఞత గల వాళ్ళము, చదువుకున్న వాళ్ళము, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళం అర్థం చేసుకోవాల్సింది. రాజనేత గారు ఓకే రాజనేత గారు అదే విషయంలో అంత పెద్ద గౌరవంగా చూసి లేకపోతే కుట్రపూరితంగా తప్పించిరా, ఎప్పటి నుంచో ఏంటి కుట్రలు జరుగుతున్నాయి, లేకపోతే డిబేట్ ఏమైతుంది రాజనేత గారు? ఇప్పుడు రాజనేత గారు ఒక సజావుగా సాగుతున్న డిబేట్ ను ఇంత సజావుగా సాగుతున్న డిబేట్ ను మీరు ఏం చేశారంటే దీన్ని ఒకసారిగా మళ్ళీ మల్చేట డైవర్షన్ చేసేసారు. రామ్మోహన్ గారు చెప్పండి సార్. విమర్శను తట్టుకోవాలి ఏమంటున్నా అంటే నేను విమర్శ మొదలు పెట్టక ముందే మీరే భుజాలు అనుకున్నాను. నేను ఏమి అంటే ఇంకా ఆయనను నేను అంటా గ్యారంటీ అప్పుడు చెప్పండి, నేను స్పష్టంగా నేను ఆయన కాదు ఇప్పుడు నా సంగతి మీకు తెలియదు కదా, అందరూ చూస్తున్నారు కదా, ఎన్నో ఏళ్ళు చూస్తున్నారు. ఒక మాట చెప్తాను, నేను ఊరిదాగానే మాట్లాడుకుంటున్నాం. నేను మీకు మొత్తం పూర్తి చేయకముందే మీరు మాట్లాడిండ్రు. మీ మాటలతో ఏకీవించినట్టు కదా, రెండో సంగతి నాకు తెలియదు, ఆయన స్పృహ తప్పిన సంగతి ఇప్పుడు తెలియదని కూడా చెప్పిన నేను కాదట్లేదు. కానీ ఇక్కడ రెండు ఉంటాయి. నిన్నటిదాకా కలిసి ఉన్న వ్యక్తి ఆర్ఎఫ్సెడ్ రాజీనామా చేస్తా అంటే, నేనైతే ప్రధానమంత్రి స్థానంలో ఉంటే నేను చేస్తా అంటే పోయి కలుస్తా. అయ్యా మీరు రాజీనామా చేయొద్దు, మీరు రెస్ట్ తీసుకోండి, ఉపరాష్ట్రపతి కొనసాగండి, మీరు మీకు సకల సౌకర్యాలు కల్పిస్తారని ప్రధానమంత్రి రిక్వెస్ట్ చేయాలంటున్నారు. పీడ పోయింది పోతే పీడ పోయింది అని నేను మాట్లాడుతున్నాను. పోతే పీడ పోయింది అనే పరిస్థితి ఏమంటే నేను మోడీ పట్ల చాలా విషయాలలో నేను అనుకూలంగా స్పందించిన పార్టీలు లేవు. నేను అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు గఫూర్ గారు, రామచంద్ర గారు కొంత వేరుగా మాట్లాడు, నేను అట్లా మాట్లాడక నేను ఒకటి చెప్తున్నాను. ఇక్కడ ఈ విషయం ఇంతవరకే పరిమితం. నేను మళ్ళీ మోడీ గారికి వేరే విషయాల్లో మెచ్చుకుంటా, అది వేరు. ఇక్కడ ఒక్కటి చెప్తున్నాను, ఎవరైనా కనీసం రిక్వెస్ట్ చేస్తారు. ఆరోగ్య కారణాలు ఉంటే మీరు ఉపరాష్ట్రపతిగా ఉండండి, మీరు చేయండి. ఇప్పటిదాకా ఇద్దరు ఉపరాష్ట్రపతులు రాజీనామా చేసిండు, కారణాలు ఉన్నాయి దానికి. ఉదాహరణకు బీవీగిరి చేసిండు, భైరాన్ సింగ్ షెకావత్ చేసిండు, వాటికి ఉదాహరణలు ఉన్నాయి, వాటికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ నేనేమంటానంటే, ఇంతకుముందు గఫూర్ గారు అన్నారు కదా, అంతకు ముందే సెషన్ మొదలు కాకముందే నేను రెస్ట్ తీసుకుంటా, నేను ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తాను గతంలో నడిచే ఉంటుండే. నిన్న పని చేస్తున్న వాడు, నేను అది కూడా చెప్పి ఆరోగ్యాలు ఎవరికైనా చెడిపోతాయి, కానీ పని చేస్తున్న వాడు ఒత్తిడి తట్టుకోలేకపోయిండు. ఒత్తిడి అంటే రెండు ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ ఆఫీసులో కాగితాల మీద తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు అంటున్నాను. తెల్ల కాగితాలు ఇక్కడికి వస్తున్నాయి అని తెలిసిన తర్వాతనే, ఇప్పుడు గతంలో 2 సార్లు ప్రతిపక్షాలతో అవమానం చేసినప్పుడు ఇది వాస్తవం అందరికి తెలిసిన విషయమే కదా. ఇప్పుడు మీరు పార్లమెంట్ మెంబర్ కాదు, నేను పార్లమెంట్ మెంబర్ కాదు, చెప్తా వినండి. అది ఆ సంతకాల సంగతి తులసిరెడ్డి గారు నేను 5 డిబేట్ల నిన్న మొత్తం పొందాకున్నా. కొందరు చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా. నేను మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన రాజీనామా చేస్తే కనీసం ఆరాధియకుండా మాట్లాడకుండా ఉన్నారా? అది మీకు తెలుసా? ఈ హైపోథికేటెడ్ కామెంట్స్ ఎందుకండి ఇవన్నీ కూడా? జరుగుతాన్ని కూడా జరుగుతుందేమో అని ఊహించుకొని హైపోథికేటెడ్ గా మాట్లాడారు కదా. ప్రధాని గారు ఆరాధించడో లేదో మీకు తెలుసా? నేనేమంటున్నా, ప్రధాని గారు ఆయన రాజీనామా చేసిన తర్వాత మాట్లాడిరో లేదో, ఆరాధించిరో లేదో, మనం హైపోథికేటెడ్ గా మాట్లాడాలి. అది కూడా చెప్తున్నా అంటున్నా నేను. ఏమన్నాడంటే, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను కామెంట్ చేసిండు, కాదంటలేదు నేను. ఎవరైనా ఒకసారి రైట్ సార్. రామ్మోహన్ గారు, రాజ్నాథ్ గారు, మీరు ఇద్దరు కూడా ఒకసారి ఏం మాట్లాడతామండి? స్పష్టంగా చెప్పిన వారి గొంతు వచ్చిన మాట్లాడండి. ఇన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే ఏం చెప్తా? నేను స్పష్టంగా చెప్తాను. అదే అంటున్నాను. ఏంటంటే ఆయన అవమానకరంగా పంపించిండ్రు, ఇది కరెక్ట్ కాదు. దీన్ని వాళ్ళు ఎంత సమర్థించుకున్నా, ఎన్ని కారణాలు ఉన్నా, మిగతా ఉపరాష్ట్రపతుల విషయంలో ఎట్లా వ్యవహరించారో ఈయన పట్ల వ్యవహరించలేదు. ఇవాళ ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఆయనను అవమానించి పంపించింది అంటారు. ఇదే విషయం